మళ్ళీ ఒకసారి చెబుతా. మనకి ఇవ్వబడిన విలువని, ఎవరు మనకిచ్చిన విలువ? దేవుడు మనకిచ్చిన విలువ నిజంగా మనం గుర్తిస్తే అప్పుడు అడుగుతాం ఇలా తపనగా, ఏంటి ఆ విలువ? ఎంత అమౌంట్ కట్టాడు? నోట్లు కట్టాడా? వెండి బంగారాలు కట్టాడా? నో, నీ కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు. నీకు నాకు ఎంత విలువిచ్చాడంటే, నువ్వు యేసు నా ప్రభు అని చెప్పుకోవటానికి, బైబిల్ పట్టుకొని తిరగటానికి సిగ్గుపడుతున్నావేమో. కొంతమంది దాచిపెట్టుకొని వస్తారులేండి. కొంతమంది సంచుల్లో బుట్టల్లో పెట్టుకొని పైన వేరే కప్పుకొని యాడికి పోతున్నావు అంటే ఎవడికి అర్థం కాకుండా ముసుకేసి వస్తారు. కొంతమంది భయం, నలుగురికి తెలిస్తే నవ్వుతారేమో అని. ఏమ్మా, కొంతమందికి భయం. కొంతమంది ఏమో తెలిస్తే నన్ను ఆపుతారేమో అన్న భయంతో రహస్యంగా వస్తారు. సరే తల్లి, నేనేం ఎగతాళి చేయనులే, నీ బాధలు నీకుంటాయి నాయనా, నీ కష్టాలు నీకుంటాయి. నువ్వు ఎందుకు ముసుకేసుకొని వస్తున్నావో అది దేవుడికి నీకే తెలియాలి, అందులో న్యాయం ఎంతో అన్యాయం ఎంతో. కానీ ఒకటి మాత్రం నిజం, యేసు ప్రభు నా దేవుడు, నా రక్షకుడు అని చెప్పుకోవటానికి నువ్వు సిగ్గుపడుతున్నావో సిగ్గుపడట్లేదో నాకైతే తెలియదు. కానీ ఆయనైతే కోటాను కోట్ల దూతలతో చెప్పాడు నిన్ను చూపించి, అదిగో నా కుమారుడు, అదిగో నా కుమార్తె అని. ఏం కోరికయా? పరిశుద్ధత లేకుండా నీ దగ్గరకు రాం. నీ దగ్గరికి వచ్చే కదా నిన్ను చూడటానికి. పేతురు పత్రికలో చెప్పావు, పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువుని చూడడు అని. మేము పరిశుద్ధత సాధన చేస్తుంటే ఈ పనికి మళ్ళీ శరీరం ఏమో పాపానికి లాగుతుంది. ఇది పాపానికి లాగుతుందని దాని వెంటబడి పోతేనేమో నిన్ను కలుసుకోలేము, నిన్ను చేరలేము, నిన్ను చూడలేము. ఇప్పుడు నిన్ను కలుసుకోవాలి, నిన్ను చేరాలి, నిన్ను చూడాలనేమో మనసు ఆశ. నీ దగ్గరికి చేరకుండానేమో ఈ అపవిత్రత తరుముతా ఉంది. ఇది నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ అయింది ప్రభు, మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని తెలివిగా పని చేశాడు. ఏమన్నాడు తెలుసా? నేను ఎక్కలేను కానీ నువ్వే ఎక్కించన్నాడు. దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. మీకు ఒక సంతోషకరమైన విషయం చెప్పనా? ఇప్పటికే మీలో కొంతమంది అలా ప్రార్థించి దేవుని బలాన్ని పొంది జయించున్నారు. మీలో కొంతమంది ఇప్పటికే అధిగమించున్నారు దాన్ని, ఇప్పటికే దాని మీద విజయం పొందున్నారు. ఆ దేహం యొక్క అపవిత్రత మీద జయం పొందున్నారు, సాధించుకొని ఉన్నారు. ఇప్పటికే కొంతమంది మీలో. ఇంకా కొంతమంది కింద పడతా లెగుస్తా చీనా బతుకుపాడుగా, తూనా బతుకుపాడుగా, నా ఆలోచనలు జావా, ఈ దరిద్రపు ఆలోచనలు ఎన్నడూ పోతాయి, చీ తూతా అనుకుంటా బతుకుతున్నారు కొంతమంది. నేను అందుకే చెబుతున్నా, ఏం టెన్షన్ పడొద్దు, దేవుని పాదాలు పట్టుకో. ఇక్కడ ఉన్న వాళ్ళలో అనేకులకు గెలిపించిన దేవుడు నిన్ను కూడా గెలిపిస్తాడు. ఆమెన్, ఆమెన్. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. దేవుడితో సర్వాంగ కవచమును ధరించుకొని ధూపార్తి చేబూని స్తుతియాగము చేయుచు, జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో, జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది. దేవునికి మహిమ. చెప్పండి గట్టిగా. అపజయాలు ఎదురైనప్పుడు భయపడొద్దు, దేవుని పాదాలు వదలొద్దు. ఎన్ని రోజుల కన్నా ఆయన బలం ఇచ్చేది? ఇచ్చిన దాకా నువ్వు చేయవా? ఏంది నేను టైం పెడతావు దేవుడికి? ఏమన్నా ఆయనకి వడ్డీకి ఇచ్చావింది టైం పెట్టడానికి, గడువు పెట్టడానికి? ఆయన స్పందించిన దాకా నువ్వు మొర్రపెట్టు. పరిశుద్ధత కావాలి,
నాకు పరిశుద్ధత కావాలి, నేను పరిశుద్ధురాలుగా ఉండాలి, నేను పరిశుద్ధుడిగా ఉండాలి, నాకు పరిశుద్ధత కావాలి, పరిశుద్ధత కావాలి. పరిశుద్ధుడా, నువ్వు పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కొనియాడబడుతున్న నా పరిశుద్ధుడా, నీ బిడ్డనైనా నేను కూడా పరిశుద్ధుడిగా ఉండాలి, పరిశుద్ధురాలుగా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి, పరిశుద్ధురాలుగా ఉండాలి. నాకు పరిశుద్ధత కావాలి నానా, నాకు పరిశుద్ధత కావాలి నానా. పాపంలో పొరలాడటానికి నేను పందిని కాదు నానా, నీ గొర్రె పిల్లని నానా, నేను నీ బిడ్డని నానా. నా వల్ల కావట్లేదు నానా, నా వల్ల కావట్లేదు నానా, నెమ్మదిగా ఉండలేకపోతున్నాను నానా, భరించలేకపోతున్నాను నానా, పాపాన్ని నా వల్ల కావట్లేదు నానా, పోరాడుతున్నాను నానా, నాకు జయమీ నానా, నాకు పరిశుద్ధత కావాలి నానా, నాకు పరిశుద్ధత కావాలి నానా, పాపం మీద నాకు జయం కావాలి నానా. నానా నేను నీ బిడ్డని నానా, నువ్వు రక్తం ఇచ్చి కొన్న బిడ్డని, సిలువలో నువ్వు కన్న బిడ్డని నానా, నానా నాకు పరిశుద్ధత కావాలి నానా. ఏడు ఏడవాలి దేవుని ముందు. పరిశుద్ధత కొరకు నీ గుండె నా గుండె మన గుండె కొట్టుకోవాలి, అది చూడాలి ఆయన, అది చూడాలి. అప్పుడు నీకు నాకు పరిశుద్ధతను కలిగించే పరిశుద్ధమైన ఆత్మను పంపుతాడు. ఆ పరిశుద్ధమైన ఆత్మను నీ మీదకి నా మీదకి ఆయన పంపినప్పుడు అప్పుడు జయ జీవితం కలుగుతుంది. అప్పటిదాకా మాట వినని నీ దేహం అప్పుడు కంట్రోల్ అవుతుంది. మద గజాన్ని పోలిన దేహం, విచ్చలవిడిగా ఎగిసిపడే దేహం అప్పుడు కట్టడి చేయబడుతుంది, అప్పుడు కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే బలము నీది కాదు, బలము తనది. ఎంతమందికి అర్థమైంది? ఆ బలం నీ మీదికి నా మీదికి వచ్చిందాకా మన మొర్ర ఆపొచ్చా? నిరాశ పడొచ్చా? పడకూడదు. ఏ బలహీనత మీదైనా ఒక కాముకత్వము, జారత్వము, అపవిత్రత, కామాతురత మాత్రమే కాదు, నువ్వు ఏ వ్యసనమైనా, నువ్వు త్రాగుడు కావచ్చు, లేకపోతే ఇంకా నీకు ఏదన్నా పేకాట సంబంధమైన వ్యసనం కావచ్చు, నీకు ఇతరత్ర ఏ వ్యసనమైనా, ఏ బలహీనత అయినా, నేను చెప్తున్నా నీ కాడికి బలహీనలు ఈరోజు వాటిని ఇస్సు అవతల కొట్టి అదిగో మొనగాళ్ళలా కూర్చున్నారు దేవుని సన్నిధిలో. నీ కాడికి బలహీనలు, నీ కాడికి దారుణమైన జీవితం జీవించిన వాళ్ళు ఈరోజు పరిశుద్ధులై సేవ చేసేవాళ్ళు కొంతమంది అయితే, పరిచర్య చేసేవాళ్ళు కొంతమంది అయితే, అన్నిటినీ జయించి విశ్వాసులై కూర్చున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. తమ్ముడా నువ్వెందుకు గెలవు తమ్ముడా? నువ్వు గెలుస్తావు తమ్ముడా, నువ్వు గెలుస్తావు, నువ్వు జయం వచ్చింది. నువ్వెందుకు గెలవు చెల్లెమ్మా? నువ్వు గెలుస్తావురా తల్లి. నేను 100 సార్లు చెప్తాను, నువ్వు గెలుస్తావు, జయం నీదే. ఎందుకంటే నువ్వు నా ప్రభు పాదాలు పట్టుకుంటున్నావు, నా తండ్రి కాళ్ళు పట్టుకుంటున్నావు. నువ్వు ఏమని అడుగుతున్నావు? నాకు పరిశుద్ధత కావాలని అడుగుతున్నావు. ఆస్తి అంతస్తు కంటే కూడా నేను నీ బిడ్డని, నీలాగుండాలి. పరిశుద్ధత కావాలి. పరిశుద్ధతే నాకు ఆస్తి, పరిశుద్ధతే నా స్వాస్థ్యం, పరిశుద్ధతను ఆశిస్తున్నా. ఇంకా ఆయన కంటే సంతోషించేది ఎవరు? నువ్వు అది కోరితే తప్పకుండా నీకు ఆ గెలిపిస్తాడు. ఆమేన్. ఇది నువ్వు ఎప్పుడు అడుగుతావో చెప్తా, అది నా అంశం. ఇప్పుడు దాకా చెప్పింది కాదు అంశం. ఇది ఒక ప్రాణి, ఒక వ్యక్తి హృదయం ఎప్పుడు కోరిద్దంటే, మనకివ్వబడిన విలువను మనం గుర్తించినప్పుడు అది కోరతాం. మళ్ళీ ఒకసారి చెబుతా, మనకి ఇవ్వబడిన విలువని, ఎవరు మనకిచ్చిన విలువ? దేవుడు మనకిచ్చిన విలువ నిజంగా మనం గుర్తిస్తే అప్పుడు అడుగుతాం ఇలా తపనగా, ఏంటి ఆ విలువ? ఎంత అమౌంట్ కట్టాడు? నోట్లు కట్టాడా? వెండి బంగారాలు కట్టాడా? నో, నీ కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు. నీకు నాకు ఎంత విలువిచ్చాడంటే, నువ్వు యేసు నా ప్రభు అని చెప్పుకోవటానికి, బైబిల్ పట్టుకొని తిరగటానికి సిగ్గుపడుతున్నావేమో. కొంతమంది దాచిపెట్టుకొని వస్తారులేండి, కొంతమంది సంచుల్లో బుట్టల్లో పెట్టుకొని పైన వేరే కప్పుకొని యాడికి పోతున్నావు అంటే ఎవడికి అర్థం కాకుండా ముసుకేసి వస్తారు. కొంతమంది భయం, నలుగురికి తెలిస్తే నవ్వుతారేమో అని. ఏమ్మా, కొంతమందికి భయం, కొంతమంది ఏమో తెలిస్తే నన్ను ఆపుతారేమో అన్న భయంతో రహస్యంగా వస్తారు. సరే తల్లి, నేనేం ఎగతాళి చేయనులే, నీ బాధలు నీకుంటాయి నాయనా, నీ కష్టాలు నీకుంటాయి, నువ్వు ఎందుకు ముసుకేసుకొని వస్తున్నావో అది దేవుడికి నీకే తెలియాలి, అందులో న్యాయం ఎంతో అన్యాయం ఎంతో. కానీ ఒకటి మాత్రం నిజం, యేసు ప్రభు నా దేవుడు, నా రక్షకుడు,
అని చెప్పుకోవటానికి నువ్వు సిగ్గుపడుతున్నావో సిగ్గుపడట్లేదో నాకైతే తెలియదు, కానీ ఆయనైతే కోటాను కోట్ల దూతలతో చెప్పాడు నిన్ను చూపించి, అదిగో నా కుమారుడు, అదిగో నా కుమార్తె అని. ఏమని చెప్పాడు? కోటాను కోట్ల దూతలతో ఏమని చెప్పాడు? అదిగో నా కుమారుడు, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది విశ్వాసాన్ని బట్టి నా కుమారుడు అయ్యాడు, నా కుమార్తె అయింది, అదిగో వారు నా పిల్లలు అని ఆయన చెప్పాడు. ఆయన రేంజ్ ఎక్కడ? నీ రేంజ్ ఎక్కడ? దూతల రేంజ్ ఎక్కడ? మనుషుల రేంజ్ ఎక్కడ? ఘనులైన దూతల ముందు ఒప్పుకున్నాడు మనం ఆయన సంతానమని. ఎంత విలువిచ్చాడో చూడండి మనకి. ఎక్కడ చెప్పాడు? పరిశుద్ధి 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 అని వినబడు పురమదిగో పద పద రే ప్రియులారా. పరిశుద్ధి 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 అని వినబడు పురమదిగో పద పద రే ప్రియులారా. పరిశుద్ధ పురములో చెప్పాడు పాపులైన మనల్ని చూపించి, పరిశుద్ధ పురములో చెప్పాడు పాపులైన మనల్ని చూపించి, విశ్వాసముతో ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన రక్తముతో మనల్ని కడిగి, అడుగడుగడుగడు నా కుమారుడు, అదిగదిగదిగో నా కూతురు అని చెప్పాడు ఆయన. కొట్టు, నేను చెప్పింది నిజం. అప్పుడు ఇది నీకు స్పష్టంగా అర్థమై, అరెరెరెరెరే నేను దేవుని కొడుకుని, నేను దేవుని కూతుర్ని. అరెరెరే నా ప్రభు ప్రాణం ఇచ్చి నన్ను కొన్నాడు, నా ప్రభు ప్రాణం ఇచ్చి నన్ను కన్నాడు. అరెరెరెరెరే అంతమందిలో నన్ను ప్రత్యేకపరిచాడు, నా ఇంట్లో నన్ను ప్రత్యేకపరిచాడు, సమాజంలో ప్రత్యేకపరిచాడు. అరెరెరెరే అంతమంది మీద పోయిన అభిషేకం నా మీద పోసాడు, నా మీద పోసాడు, నన్ను ఎన్నుకున్నాడు, నన్ను కోరుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు అన్న సంగతి అర్థమైతే అప్పుడు మొర్ర పెడతావు. ఏమని? పరిశుద్ధుడవైన నా తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నలాగున నేను కూడా పరిశుద్ధుడనై ఉండునట్లు నన్ను అనుగ్రహించు. ఎందుకు కోరుతున్నావు నా కుమారుడా, ఎందుకు కోరుతున్నావు నా కుమారి అంటే, నేను నీ బిడ్డను కదయ్యా, నేను నీ కొడుకును కదయ్యా, నీ కూతురుని కదయ్యా. నేను పాపం చేస్తే అట్లయ్యా, దాన్ని అధిగమించాలి కదయ్యా. నేను నా తండ్రివి, నీవు పరిశుద్ధుడు అయి ఉన్నట్లు నేను పరిశుద్ధుడిని, పరిశుద్ధురాలనే ఉండాలి కదయ్యా. నేను నీ బిడ్డను కదయ్యా, నేను నీ బిడ్డను కదయ్యా అనేది అర్థమైతే అప్పుడు మొరపెడతావు నువ్వు హార్ట్ఫుల్గా. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది? ఏమర్థమైంది? ఎప్పుడు మనం మొరపెడతాం పరిశుద్ధత కావాలని? దేవుడు మనకిచ్చిన విలువేందో మనకు అర్థమైతే అప్పుడు మనం ఆస్తులు అంతస్తులు ఘోరం, వస్తువాహనాలు ఘోరం, అన్నిటికంటే ముఖ్యంగా ఆయన సంతోషించే పరిశుద్ధతను కోరుకుంటాం. అర్థమైందా? గొర్రెపిల్లని చూడండి మీరు, బురదలో బొర్లాడిద్దా గొర్రెపిల్ల? ఎప్పుడన్నా చూసారా మీరు? చూస్తే నాకు చెప్పండి, బురదలో గొర్రె పొర్లాడటం చూసారా? మరి పంది ఇంకా బయట ఏం పొర్లాడద్దు, ఇంకా బురద కనపడితే పండగే. అవునా? నువ్వు మైసూరు శాండిల్ సోప్ తీసుకొచ్చి రుద్దిపోయి గాక బురద కనపడిందంటే దానికి ఆకర్ష 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 అని లాగుతుంటుంది. గొర్రెపిల్ల అట్లా కాదు, ఎందుకంటే జాతి మార్పు. మనం దైవ జాతికి చెందిన వాళ్ళమన్న విషయం, ఆ విలువ మనకు అర్థమైతే దైవ లక్షణాల కోసమే పరితపిస్తాం. దేవుడిలాగా హుందాగా వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తాం. దేవునిలాగా దయ చూపడానికి, దేవునిలాగా క్షమించడానికి, దేవునిలాగా సహాయం చేయటానికి, దేవునిలాగా నీతి నియమాలలో బతకడానికి ఆ హుందాతనాన్ని అర్థమైతే మెయింటైన్ చేస్తాం. అర్థం కాకపోతే పంది బతికే, అర్థం కాకపోతే పంది బతికే, దరిద్ర బతికే. ఆ దరిద్ర బతుకు బతుకుతున్నామంటే మనకు అర్థమై సావలేదని అర్థం. ఏం అర్థం కాలేదని? మనం ఆయన సంతతిని అర్థం కాలేదని. ఆయన కొడుకు, ఆయన కూతుర్ని అని నీకు అర్థమైతే ఆటోమేటిక్గా నీకు తెలియకుండా నా రేంజ్ని మెయింటైన్ చేస్తావు. అది అన్ని విషయాల్లో వర్తిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.